ఉన్నత చదువుల కోసమని వెళ్లి విదేశాల్లో బలైపోతున్నారు కొంతమంది యువకులు. గన్ కల్చర్ పేట్రేగిపోతున్న అమెరికాలో మరో తెలంగాణ కుర్రాడు బలైపోయాడు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ మధ్య పీజీ పూర్తి చేసిన చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తరువాత ఉన్నత చదువుల కోసమని అమెరికాకు వెళ్లాడు. డాలస్లో నివాసముంటూ ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఈ మధ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. మరొక 3 నెలల్లో ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే అతడు పనిచేస్తున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఒక నల్ల జాతీయుడు కాల్పులకు తెగబడ్డంతో ఆ కాల్పులకు చంద్రశేఖర్ బలైపోయాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదే అంశంపై బాధిత కుటుంబం నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఉన్నత ఆశయాలతో భారతదేశం వదిలి అమెరికాకు వెళ్ళినటువంటి చంద్రశేఖర్ అనే యువకుడిని టెక్సాస్ వద్ద ఉన్నటువంటి డెల్టాన్లో నల్ల జాతీయులు కాల్చి చంపారు. సో ప్రజెంట్ ఆ యువకుడికి చంద్రశేఖర్కి సంబంధించినటువంటి నివాసం వద్ద మనం ఉన్నాము. అసలు ఏ ఇయర్లో చంద్రశేఖర్ వెళ్ళాడు, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందో వాళ్ళ తల్లి మనతో ఉన్నారు. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు, అసలు ఎట్లా జరిగిందా అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిర్రు. మేము గుడికి పోదామని రెడీ అయినాము. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఇవి పెద్ద కొడుకు ఇట్లా ఉన్నారు అని అడిగారు. ఏమైంది మీకు ఏడుపు ముఖం ఉన్నది ఎందుకు, ఏమైంది ఏమైంది అంటూనే ఉన్నా. ఇక తర్వాత వీళ్ళనే పిలిచిర్రు. ఈయన ఏడుస్తుంటే నాకు భయం అయింది, నా కొడుకుకి ఏమన్నా అయిందేమో అని అర్థమయ్యి తెలిసింది. అప్పుడు ఏ సంవత్సరంలో పోయింది, ఇప్పుడు ఏం చదువుతున్నాడా, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? చదువు మొన్ననే అయిపోయింది. 23లో వెళ్ళిండు, అయిపోయింది ఆడ చదువు. ఇప్పుడు 3 నెలలు ఇంటికి వస్తా అన్నాడు. పీజీ చేయనికే పోయిండు. ఆడికి బీడీఎస్ అయిపోయింది, ఆడ పీజీ కూడా అయిపోయింది. ఇప్పుడు 3 నెలల్లో వచ్చేస్తామ్మా, ఇంక ఇక్కడనే ఉంటా. అక్కడ ఏమో మంచిగా కూడా లేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చి అంతా బాగాలేదు. ఇప్పుడు అయినా మనకు ఏమవసరం, ఇక్కడనే ఉండి హాస్పిటల్ పెట్టుకొని ఉంటా అన్నాడు. ఇక్కడనే ఉండురా, మీ డాడీ కలనే అది, నీకోసం ప్లాట్ కొని హాస్పిటల్ పెట్టిస్తా అన్నాడు. అంటే సరే ఇక్కడనే వస్తా అన్నాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి కదా. సో అంటే అప్పుడు ఏమన్నా భయం వేసిన సందర్భాలు కూడా ఉండినాయి కదా? నాకు ఇంతకుముందుకు లైక్ 3 months 6 months బ్యాక్ ఇలా ఇన్సిడెంట్స్ మాటలో అవుతుంటే నాకు 2-3 వీడియోస్ పంపించాడు. అవి ఇప్పుడు లేవు, డిలీట్ అయిపోయినాయి. లైక్ పంపిస్తే నేను అలర్ట్గా ఉండాలి, అసలు నువ్వు అంతా లైక్ 12 hours 15 hours షిఫ్ట్ చేసి అంత పార్ట్ టైం చేసే అవసరం లేదని నేను చెప్పాను మా బ్రదర్కి. అంటే జాగ్రత్త ఒక్కడే చేస్తున్నాడు, నైట్ షిఫ్ట్ అంతా. మళ్ళీ అట్లా నేను చెప్పాను కానీ ఇంత అలర్ట్గా ఉండని చెప్పినా కానీ లైక్ అది మేము ఎక్స్పెక్ట్ చేసినాం, లైక్ ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని మాకు చెప్పిండు మా బ్రదర్. కాకుంటే తను ఏమన్నాడంటే, నేను ఉన్న ఏరియాలో ఇట్లా లైక్ ఇన్సిడెంట్స్ అవ్వట్లేదు, నేను సేఫ్గానే ఉంటా, ఏమైనా ఉన్నా మీకు చెప్తాను అనే ఉద్దేశంలో ఉన్నాడు. భారత ప్రభుత్వాన్ని కానీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే, మేము ఇన్ని ఇన్సిడెంట్స్లు అవుతున్నాయి ఇక్కడ, మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఇంత నిండు ప్రాణాలు, ఇక్కడ ఇంత చదువులు చదివి చిన్నప్పటి నుంచి కష్టపడి పేరెంట్స్ పెంచి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాణాలు తీయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. రైట్, అది అమెరికాలో గ్యాస్ స్టేషన్ వద్ద పార్ట్ టైం జాబ్ ఉద్యోగం చేస్తూ తన పీజీని కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసి ఒక 3 monthsలోనే ఇండియా వచ్చేందుకు అంతా కూడా ప్లాన్ చేసుకున్నాడు. అదే ఇన్సిడెంట్కి చంద్రశేఖర్ కూడా బలైపోవడం చాలా విషాదం. సో ప్రజెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అటు భారత ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రభుత్వం కానీ వీళ్ళనంత త్వరగా తమ కుమారుడి మృతదేహానికి తమకి అప్పగించాల్సిందిగా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ హర్షతో బిఎన్ రెడ్డి నగర్ నుండి ప్రణీత, TV9. మరోవైపు చంద్రశేఖర్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భౌతిక కాయాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు సహకరిస్తామన్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకురావాలని కోరారాయన.